అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఇతర కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ప్రజలు, వివిధ వర్గాల ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈ వీడియో మీదైతే మీరు కామెంట్ అయితే చేయండి. ఇక్కడ 1,40,000 అప్పు ఏం చేశావు? ఏడాదిలో రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదు. రేవంత్ రెడ్డి పాలనపై మరోమారు అసహనం వ్యక్తం చేసినటువంటి కేటీఆర్, మాజీ సీఎం కేసీఆర్ పాలనలో హ్యాపీగా కార్మికులు, ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అంటూ ఇక్కడ న్యూస్ అయితే హైలైట్ అయితే చూస్తున్నాం. 3 సార్లు జీతాలు పెంచిన దేవుడు కేసీఆర్, సఫాయి అన్నకు సలాం కొట్టిన ఒకే ఒక్కడు కేసీఆర్. అంగన్వాడీల జీతం 4,500 ఉంటే 13,650కి పెంచాం. మినీ అంగన్వాడీల జీతం కూడా పెంచాం. ఇక అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ అయితే ఘాటుగా ఇక్కడ తన తన అసహనమైనటువంటి భాషలో ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు. ఒక కొత్త ఇటుక పెట్టినవా, ఒక కొత్త పైప్ లైన్ వేసినావా, ఒక కాలువ తవ్వినావా, ఒక కార్మికుడికి లాభం తెచ్చావా, ఒక ఆడబిడ్డకు 20,000 ఇచ్చావా, తులం బంగారం ఇచ్చావా, ఏం చేసినావు రేవంత్ అంటూ ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది కాలంలో 1,40,000 అప్పు చేసి ఏం చేశావు అంటూ మరోమారు కేటీఆర్ తన అసహన భాషలో మాట్లాడారు. ఏడాదిలో ఏం చేశారని అడగడానికి ఆయన తన వల్గర్ లాంగ్వేజ్లో ప్రశ్నించారు. ఈ విధంగా హామీల అమలు కోసం నిలదీస్తే మీకు జీతాలు ఇచ్చుడే ఎక్కువ అని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయారు అని చెప్తున్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని, పనికిమాలిన ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనపైనే ఉందని వాళ్ళు మాట్లాడే మాటలు బోగస్ మాటలు అని. ఇక 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనకు అప్పచెప్పారు. మన రాష్ట్రం మీద ఉన్న అప్పు ఆనాడు 72,000 తలసరి ఆదాయం 1,14,000 అంటే 369 కోట్ల రెవెన్యూ మిగులు ఉండేదని పోయినాడు దిగిపోయినాడు. తలసరి ఆదాయం 3,56,000 తీసుకుపోయిండు కేసీఆర్. రెవెన్యూ మిగులు 5,944 కోట్లతో కాంగ్రెస్కు అప్పజెప్పాం. కేసీఆర్ సంపదను పెంచిండు. పాత బాకీలు కట్టుకుంటూ అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ చేసిన అప్పు మొత్తం 4,17,000 ఇది అప్పు కాదు పెట్టుబడి అని ఇక్కడ కేటీఆర్ అయితే మాట్లాడారు. అదేవిధంగా కేసీఆర్ అమాలీలు, ఆటో డ్రైవర్ల కోసమే కాదు అందరి కోసం పనిచేశారు. కార్మికుల ఇబ్బందులు, చికాకులు పరిష్కరించుకునేందుకు కేసీఆర్ ఎంతో కృషి చేశారని చెప్పారు. అదేవిధంగా 3 సార్లు జీతాలు పెంచారు. తెలంగాణ ఏర్పడ్డాక ముందు నాటి ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లను గుర్రాలతో తొక్కించారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వారిని పెద్ద మనసుతో ఆశీర్వదించింది. అంగన్వాడీల జీతం 4,500 ఉంటే 13,650కి పెంచారు. మినీ అంగన్వాడీలకు 2,200 ఉంటే 7,800 చేశారు. ఇటీవల హైదరాబాద్లో ఆశా వర్కర్ల సమ్మె చేస్తే వారి కూడా అణచివేశారు. ఆశా వర్కర్లకు జీతాలు 2,500 ఉంటే 9,750 దాకా తీసుకెళ్లాం. ఉపాధి హామీలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా జీతాలు పెంచినాం. ఇలా అనేక రంగాల్లో హోంగార్డులకు కూడా జీతాలు పెంచాం. 9,000 ఉండే జీతాన్ని 25,000కు హోంగార్డులకు పెంచాం. ఆయన ఉంటే మాకు లాభం జరిగేది, పోలీసులతో సమానంగా పేసుకొని వచ్చేది అంటూ హోంగార్డులు ఇక్కడ చెప్తున్నారని ఇక్కడ కేటీఆర్ అయితే ఘాటుగా అన్నారు. 3 పూటలు అన్నం తింటున్నామంటే కేసీఆర్ పుణ్యమని ఒక హోంగార్డ్ చెప్పి బాధపడ్డారని కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 73% వేతనాలు పెంచారు. దేశంలో అత్యధిక జీతాలు పొందుతున్న ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులే. ఇది చిన్న విషయం కాదు. కాంట్రాక్టర్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపజేశాం. అలాగే 4.5 లక్షల మంది బీడీ కార్మికులకు పెన్షన్లు, 26 లక్షల మంది ప్రైవేట్ డ్రైవర్లకు 5 లక్షల జీవిత బీమా ఇచ్చారు. కేసీఆర్ వైద్య రంగం, మున్సిపల్ రంగంలో జీతాలు కూడా పెంచుకుంటూ పోయారని కేటీఆర్ తెలిపారు. అయితే ఈ విధంగా ఉంది. ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాసు, ఫ్రీ కరెంటు, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తూ పోతుంది. ఇవి ప్రతిపక్షాలు అయితే ఈ విధంగా విమర్శిస్తూనే ఉన్నాయి. దీని మీద మీ కామెంట్ అయితే పెట్టండి. మరి ఉద్యోగులకి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ఆశాలు, ఎస్ఎస్ఏ ఉద్యోగులు కానీ ఇతర చిన్న చిన్న వేతనాలు పొందే ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వివిధ వర్గాల ప్రజలకు ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఎలా ఉందనేటువంటి అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.